హాయ్ అందరికీ నమస్తే. బ్రెడ్ ఆమ్లెట్ మిల్క్తో ఎలా చేయాలో చూద్దామా. నేనైతే దీనికోసం 4 eggs తీసుకున్నాను. కొద్దిగా పాలు, బ్రెడ్, వెనిలా ఎసెన్స్, సాల్ట్, పంచదార, అలాగే మిరియాల పౌడర్. ఫస్ట్ అయితే మనం ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి ఈ 4 eggs అయితే మనం పగలగొట్టుకుందాం. నేను 4 eggs ఎందుకు తీసుకున్నానంటే మేము నలుగురు ఉన్నాము, తలా ఒక ఎగ్ చొప్పున నలుగురికి 4 eggs అయితే తీసుకుందాం. మన ఇష్టం అండి, మనం 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. అలా నేనైతే 4 తీసుకున్నాను. దీనిలోకి కొద్దిగా ఒక పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ అయితే వేసుకున్నా. మిరియాల పౌడరు ఘాటు మనకు కావాలి అనుకుంటే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. మా పిల్లలు తినరు, అందుకని చెప్పి వాళ్ళ కోసం నేను ఒక పావు టీ స్పూన్ వేసుకున్నా. అలాగే ఒక స్పూన్ పంచదార, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా పాలు కూడా పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడైతే మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి అయితే రాసుకున్నాను. నెయ్యి రాసేసుకొని ఇప్పుడైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంలో అయితే ఈ బ్రెడ్ని అయితే జస్ట్ అలా ముంచేసి పెనం మీద అయితే కాల్చుకుందాము. మంట ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలి, హై ఫ్లేమ్లో ఉండకూడదు. హై ఫ్లేమ్లో ఉంటే బ్రెడ్ అనేది సరిగా కాలదు, తొందరగా మాడిపోద్ది. అందుకని చెప్పి నేను లో ఫ్లేమ్లో పెట్టుకొని పైన కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా బ్రెడ్ అయితే కాల్చుకున్నా. ఇది టైం కూడా ఎక్కువ పట్టలేదు, చాలా ఈజీగా సింపుల్గా అయితే అయిపోయింది ఈ బ్రెడ్ ఆమ్లెట్. చూడండి గైస్, బాగుంది. అదే బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ. నేనైతే దీనిలో ఒక స్పూన్ తేనె అయితే వేసుకుంటున్నాను. తేనె వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తేనె లేకపోయినా కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కరికి తేనె ఇష్టము, కొంతమందికి తేనె ఇష్టం ఉండదు. నాకైతే దీనిలో తేనె వేసుకొని తింటే చాలా ఇష్టము. అసలు బ్రెడ్ పట్టుకుంటే స్పాంజీ లాగా ఉంది, నోట్లో పెట్టుకుంటే అయితే కరిగిపోతుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఈజీగా తినేయచ్చు ఈ బ్రెడ్ ఆమ్లెట్ అనేది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పట్నంలో సిరి ముచ్చట్లకి.